కీర్తనలు 91వ అధ్యాయం మొదటి నుండి ఆఖరి వరకు చదువుకొని ఆ మాటల ద్వారా మనం దేవుని ఉదయకాలము ఆరాధించుకుందాం. ఉదయకాల సమయము ఆయన సన్నిధిలో ఆయన ఆవరణలో చేరి ఆయన స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరచుట మన కుటుంబాలకు మన జీవితాలలో ఎంతో ఆశీర్వాదకరమైనది. ఒక నిమిషం కళ్ళు చూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, గడిచిన రాత్రంతయు మాకు మంచి నిద్రను దయచేసి ఉదయకాల సమయం సజీవులలో నీ పాదముల చెంత చేరి నాయన నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించి గణపరిచి మహిమపరచుటకు మీరిచ్చిన ఈ గొప్ప కరుణను బట్టి నీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయన కీర్తనలు 91వ అధ్యాయం చదువుచుండగా నీవు వాక్యమైన దేవుడి వాక్యం ద్వారా మాట్లాడి తండ్రి నాయన మా నోటిని నీ బోధగా వాడుకొనుము. వ్యర్థమైన మాటలు మా నోటికి రాకున్నట్టు నీ కాపుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 91వ అధ్యాయం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్మకము నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడును దారుణమైనది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయమును నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. దేవుడు తన వాక్యం మనకి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. మనము దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ఆయనను ఘనపరచాలంటే మనకు ఆయన మహోన్నతుడైన దేవుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు కనుక మనము ఆ దేవాది దేవుని నిత్యము స్తుతించాలి, నిత్యము ఘనపరచాలి, నిత్యము ఆయన నామముని మహిమపరచాలి. మనకు ఆయన కోట ఉన్న దేవుడు, మనకు ఆశ్రయ దుర్గమైన దేవుడు, మనకు ఆపత్కాలంలో మనకు కోటగా ఉన్నాడు. ఆయన ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆపదలన్నిటిని కూడా తప్పించే దేవుడు కనుక మనము ఆ దేవాది దేవుని స్తుతించాలి, ఆయనను మనము ఆరాధించాలి. వేటగాని గురి నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాడు
వేటగాడు పక్షులకి మృగాలకు మనకు పట్టుకోవడానికి వల వేస్తాడు. అదే విధంగా ఈ లోకంలో సాతాను ఎన్నో విధాలుగా మనల్ని పడద్రోయాలని, మనకు ఏదో ఒక ఆటంకపరచాలని సాతాను పని అదే. ఎప్పుడు దొరికితే అవకాశమో అప్పుడు పడద్రొక్కాలని, అవమానపరచాలని ఎన్నో విధాలుగా శరీరపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కూడా కావచ్చు సాతాను ఎన్నో బలం నుండి ఉంటాడు. అయినప్పటికీ వేటగాని ఉరి నుండి తప్పించే దేవాది దేవుడు కనుక మనము ఆ దేవుని స్తుతించాలి. తండ్రి, నా ఆపదల నుంచి నన్ను తప్పించినందుకై నీకే కృతజ్ఞతలు, నీకే స్తోత్రములు, నీకే స్తుతులు నాయన అని మనము ఆ దేవుని స్తుతించాలి, కనపరచాలి. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. నాశనకరమైన తెగులు గడిచిన 3 సంవత్సరాల క్రిందట కరోనా వైరస్ వచ్చి దేశంలో, రాష్ట్రంలో కాదు ప్రపంచమంతా కూడా కరోనా వచ్చి ఎంతో మంది మరణించినారు. మనకన్నా గొప్పవారు, ధనవంతులు, బలవంతులు ఈ సమయం చూడలేక మట్టికి మరుగైనారు. మనము ఏ ఎన్నిక లేని వారు అయినప్పటికీ మనము ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయమును కలిగించి ఆయన భయభక్తుల గల వారి చుట్టూ ఆయన దూతలను కాపుదల దయచేస్తానంటున్నాడు. మనం భయభక్తులతో విశ్వాసంలో మనం ఉన్నందుకై మనం సురక్షితముగా ఉన్నాం. కానీ కరోనా అనేది అదొక ఘోరమైన అదొక వైరస్ లాగా ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైపోయినది. కానీ మా కుటుంబంలో కూడా నాకు కరోనా వచ్చింది, నా పెద్ద కుమారుడికి కరోనా వచ్చింది. వచ్చి 10 రోజులు బాధపడుతున్నప్పటికీ మాకు అంత బాధ అనిపించలేదు. ఎందుకంటే మా మిస్సెస్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి ఆమె ఇట్లా ఉండకూడదు, ఈ సింటమ్స్ రాకూడదని తెలిసిన వాళ్ళకి చెప్పి టెస్ట్ చేయిస్తే నాకు పాజిటివ్ వచ్చింది, మా పెద్ద కుమారుడికి పాజిటివ్ వచ్చింది. కానీ ఇద్దరిని విశ్వభారతిలో 15 రోజులున్నాం. ఎటువంటి సమస్య నాకు రాలేదు. మాకన్నా చిన్నవారు, మాకన్నా పెద్దవారు, ధనవంతులు ఎంతో మంది మరణించినారంటే ఇది మనం ఉన్నామంటే ఇది మన గొప్పతనం కాదు, ఆ దేవుని కృప. ఆయన మార్గం చూపించే దేవుడు. మనకి వైద్యుల దగ్గరికి వెళ్ళకూడదని కాదు, కానీ ఆయన పరమ వైద్యుడు. ఆయన రక్తమే స్వస్థపరిచే ఔషధమైనది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆ విశ్వాసంలోనే మనం ఉన్నట్లయితే మనకి ఏ తెగులు కూడా మన గుడారము సమీపించదు. ఆయన వాక్యము 2 అంచుల వాడిగా ఖడ్గమైనది. అపవాది వేయుచున్న అగ్ని భారములను ఆర్పివేయుల శక్తి గల వాక్యము. ఆ వాక్యమును దివారాత్రులు ధ్యానించువారు ధన్యులు అంటున్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు కనుక ఏ తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కల నిన్ను కాపాడును. కోడి గద్ద పిల్లలను తీసుకుపోకుండా అది ఎంత సురక్షితంగా ఆ సమయానికి అది ఒకలాంటి శబ్దం చేసినప్పుడు పిల్లలన్నీ కూడా వచ్చి గ్రద్ద తీసుకెళ్ళకుండా కోడి రెక్కల చాటున తన పిల్లలను సురక్షితంగా కాపాడుతుంది. అదేవిధంగా సాతాను కూడా ఆయన నమ్మిన బిడ్డలను ఎన్నో వగలుండి ఎన్నో ఆలోచనలు చేసి ఎప్పుడు దొరుకుతారని అది గర్జించు సింహం వలె వేచి ఉంటుందంట మృంగడానికి. కాబట్టి మనం దేవుని భయభక్తులతో విశ్వాసంతో ఆయన వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఉన్నట్లయితే ఏ తెగులు మన గుడాలను సమీపింపడు, ఏ సాతాను కూడా మన మీద చెడు వలలు లేకుండా ఆ దేవాది దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడే దేవుడు. మన దేవుడు రక్షించే దేవుడు. రక్షించిన దేవ నీకే స్తోత్రములు నాయనా అని మనం ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞులుగా మనము జీవించాలి. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును.
ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. మన దేవుడు సత్యవంతుడైన దేవుడు, ఆయనే మనకు కేడమై ఉన్న దేవుడు. డాలు అంటే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు చేతిలో ఒక డాలు ఉంటుంది. శత్రువు మన మీద అటాక్ చేయకుండా అది అడ్డమిట్ల పెట్టి తప్పించుకోవడానికి ఆయన వాక్యమే మనకు డాలు అయినది. సాతాను ఎన్నో విధాలుగా మనల్ని అటాక్ చేయలేనప్పటికీ ఆయన వాక్యం అనే ఖడ్గముతో మనలను కాపాడుతున్నాడు. ఆయన వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే ఆయన మనము ఎల్లప్పుడూ సురక్షితముగా జీవించగలం. ఏ తెగులుని కూడా సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను వచ్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మన మార్గములు ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి, కానీ దేవుని మార్గము ఇరుకు మార్గం. మనం ఇరుకు మార్గంలో వెళ్ళినట్లయితే మనం సురక్షితముగా జీవిస్తాం. మనం విశాలమైన మార్గంలో వెళితే ఎన్నో సమస్యలు ఈ లోకంలో, యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే విశాలమైన మార్గం ఉన్నదని అధికమైన వేగంతో వెళ్ళి ఎందరో నష్టము, ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు, అవయవాలు కూడా ఓడ చేసుకుంటున్నారు. కానీ ఇరుకు మార్గం, దేవుని మార్గం ఇరుకు మార్గం. మన ఇరుకు మార్గం అంటే నిదానంగా వెళ్ళడం. ఇక్కడ మనుషులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లవాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇల్లులు ఉన్నాయని నిదానంగా మనం ప్రయాణం చేసినప్పుడు మనకి ఎటువంటి సమస్య, ఆటంకములు, ఎటువంటి దెబ్బలు కానీ ఏమి కాదు. మనం ఆయన మార్గములను సరళం చేసే దేవుడు కనుక మనము ఆ దేవాది దేవుని స్తుతించాలి. ఈ 4 మాటల ద్వారా మనము దేవుని మనం ఆరాధించుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ఆ దేవాది దేవుని మనము ఈ మాటల ద్వారా ఉదయాన్ని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, గణపరుస్తాం, మహిమపరుస్తాం. వీకువని వేదకేదను, వీకువని వేదకేదను నీ సన్నిధి ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధి. వీకువని వేదకేదను నీ సన్నిధి ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధి. హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి అర్పణ, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి అర్పణ. వీకువని వేదకేదను నీ సన్నిధి ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధి. నీ కౌగిలిలో పరిపూర్ణ నెమ్మది, నీ చెక్కిలిలో అది నిమితమైనది. నీ కౌగిలిలో పరిపూర్ణ నెమ్మది, నీ చెక్కిలిలో అది నిమితమైనది. నీలో గిలిలో సుఖ సంతోషం, నీలో గిలిలో సుఖ సంతోషం, నీ వాకిలిలో ఆశీర్వాదము, నీ వాకిలిలో ఆశీర్వాదము. హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా
నీ ప్రేమని నీ సన్నిధిలో ప్రభావమున్నది నీవే మాకు బలమైన పునాది నీ సన్నిధిలో ప్రభావమున్నది నీవే మాకు బలమైన పునాది మా పిన్నిదివై నడుపుము దేవా మా పిన్నిదివై నడుపుము దేవా నీ సన్నిధిలో మమ్ము నిలుపుము దేవా నీ సన్నిధిలో మమ్ము నిలుపుము దేవా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి అర్పణ హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి అర్పణ. అవును ప్రభువా, మా జీవితాలకు దేవా మా తండ్రి ప్రభా నీ వెలుగైనావు తండ్రి అందును బట్టి నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు. నీవు మహోన్నతుడివి, నీవు సర్వోన్నతుడివి, నీవు సర్వశక్తి గల దేవుడివి నాయన. నీకే స్తుతులు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. సాతాను ఎన్నో విధాలుగా నాయన మమ్మల్ని పరద్రోయాలని మమ్మల్ని కృంగతీయాలని నాయన సాతాను మమ్మల్ని స్వాధీనపరచుకోవాలని ఎన్నో కుతంత్రములు పడినప్పటికీ దేవా నీ వాక్యమనే కర్తవుతో నాయన నీ కృపలో నీ కౌగిట్లో మమ్మల్ని దాచుకున్న దేవా నీకే కోట్లాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అద్వితీయుడైన సత్య దేవుడు కనుక నీకే స్తుతులు స్తోత్రములు. మా మార్గములను సరళం చేసి నడిపిస్తున్న దేవా నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ నీ దూతలను కాపుదల దయచేస్తానని సెలవించిన దేవా వాక్కునిచ్చిన దేవుడివి, వాగ్దానమిచ్చిన దేవుడివయ్యా. ఇశ్రాయేలును కాపాడుతాడు పుట్టుకలు నిద్రపడని సెలవించి అవునైనా నిత్యం నీ కాపుదలలో నీ భద్రతలను మనల్ని కాపాడుచున్న మా యేసయ్య నీకే కోట్లాది వందనములు స్తుతులు 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 స్తోత్రములు నాయన. నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయమును దయచేసిన దేవా నీవే మాకు కోటగా ఉన్న దేవా మా దాగు చోటై ఉన్న దేవా మాకు రక్షణాధారమై ఉన్న దేవా నీకే కోట్లాది వందనములు స్తుతులు స్తోత్రములు. నీవు డాలు అయి దేవా మనల్ని కాపాడుచున్నందుకై నీకే కృతజ్ఞతలు స్తుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నా నాయన. తెగులు రాకుండా అవును ఏ కీడు రాకుండా మాకు నాయన నీ కృపా నీ కాపుదల నీ రక్షణలో మమ్మల్ని భద్రపరుచుకొని కాపాడుచున్న దేవా నాయన. వ్యాధులు వచ్చినప్పటికీ మమ్మల్ని స్వస్థపరిచిన దేవా నీకే కోట్లాది వందనములు స్తుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నా. అద్వితీయుడైన సత్య దేవా నీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు. గడిచిన రాత్రంతయు దేవా మాకు మంచి నిద్రను దయచేసి ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ ఆవరణలో చేరి దేవా నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరచుటకు మాకిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి నీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు. చేరుచిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించిన మా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు. నీ సన్నిధి రాలేక కుటుంబంలో ప్రార్థించు వారు ఎందరో ఏ స్థలమందైనను ఏ సమయమందైనను నీకు మొరపెట్టి వారిని మొరల ఆలకిస్తున్న దేవుడు కనుక నీకే కోట్లాది వందనములు స్తుతులు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. నీవు మహోన్నతుడివి, నీవు సర్వోన్నతుడివి, నీవు సర్వశక్తిమంతుడివి, నీవు సర్వధికారి అయిన దేవుడు
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా స్తుతి ఆరాధన, మా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఆత్మీయ తల్లిదండ్రులైన అయ్యగారికి, అమ్మగారికి కూడా నా వందనములు. మన మధ్యలో మనోరంజని మేడం ఉన్నారు, వచ్చి వాక్యం